హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ క్రోషా డిజైన్ చూపిస్తాను. ఇది బిగినర్స్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ముందుగా ఇలా 6 పోగుల దారాన్ని చుట్టి పెట్టుకొని తీసుకొని ఇలా చీరకి లాక్ అనేది చేసేసుకోవాలి. ఇలా చీరకి లాక్ వేసేసుకొని 5 చైన్స్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి కరెక్ట్గా లాక్ చేసేసుకోవాలి. ఇలా లాక్ చేసేసుకొని కొద్దిగా దారం పైకి తీసుకొని పల్స్ అనేది యూస్ చేస్తున్నానండి. వైట్ కలర్ పల్స్ 2 పల్స్ తీసుకొని అందులోకి వేసేసుకొని లాక్ చేసేసుకోవాలి. బీడ్స్ని కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి చూసి మళ్ళీ లాక్ చేసేసుకోవాలి. మళ్ళీ 5 చైన్స్, 1 2 3 4 5 చైన్స్ వేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి కరెక్ట్గా లాక్ అనేది చేసేసుకోవాలి. బేసిక్ లైన్ ఇంతేనండి. సేమ్ ఇలానే మొత్తం వేసేసుకొని లాస్ట్లో కూడా ఇలా లాక్ చేసుకొని ఒక 3-4 చైన్స్ అనేది వేసేసుకొని ఇక్కడ కట్ చేసేసి ఇలా వెనక్కి విడిచేస్తే లాక్ అయిపోతుంది. బేసిక్ లైన్ అనేది ఇంతే ఈజీ అండి. చూసారు కదా, అంతే. ఇప్పుడు కుచ్చులు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా ఒక 120 పోగుల దారం తీసుకొని గమ్మేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా 5 చైన్స్ గ్యాప్లోకి వేసుకొని ఇలా కుచ్చులు ఇలా సమానంగా పట్టుకొని జరీ థ్రెడ్తో ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి అనేది వేసేసుకోవాలి టైట్గా. ఇది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ డిజైను చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక టైప్ ఎలా వేసుకోవాలో కుచ్చు అది కూడా చూపిస్తాను. ముందుగా ఇలా సూదికి రెడీ చేసి పెట్టుకోవాలి. సూదికి అయితే 75 పోగుల దారం వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా బేబీ కుచ్చు అయితే ఎలా కట్టుకుంటామో అలా అంతే. ఈ 5 చైన్స్ గ్యాప్లో ఆ సూదిని తీసుకొని కింద నుంచి మళ్ళీ సమానంగా పట్టుకొని జరీ థ్రెడ్తో ముడి వేసేసుకోవడమే. ఇలా కిందకి గుచ్చేసి కట్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో డిజైను. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.